మనిషి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలంట. ఏంటా ఉన్న స్థానం? కంఫర్ట్ జోన్. చాలా కంఫర్ట్ జోన్లో ఉండిపోయి హ్యాపీగా మొబైల్స్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఉన్న చిన్నపాటి ఉద్యోగాలు, ఓకే, పెద్దగా గ్రేట్ థింగ్స్, అచీవ్మెంట్స్ కోసం ఆలోచించకుండా అలా కంఫర్ట్ జోన్లో ఉండేసి మనకు అన్నీ వచ్చేయాలి అని అంటే నో. సో గ్రేట్ థింగ్స్ నెవర్ కమ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్స్. కంఫర్ట్ జోన్స్లోంచి గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయడానికి అవ్వదంట. మరి గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారా? దెన్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ కంఫర్ట్ జోన్. అక్కడే ఉంటాను, నాకు వచ్చేయాలి, నో. ప్రాక్టీస్ వెల్. ఓకే, ప్రాక్టీస్ చేయడానికి బ్లడ్ పెట్టాలండి. బ్లడ్ పెట్టాలి. యూ హ్యావ్ టు స్వెట్ ఇట్. ఓకే, అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ విషయంలో చూస్తే హోప్ యూ లైక్ దిస్ కోట్. అండ్ విత్ దిస్ కోట్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. Welcome back, dear English lovers. Now we'll start our session with a beautiful tongue twister. నాలుగు తిరగాలంటే టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజు మన టంగ్ ట్విస్టర్ ఏంటి అని అంటే 11 benevolent elephants. 11 benevolent elephants. benevolent అంటే కైండ్, అంటే దయ కలిగిన అని అర్థం. 11 benevolent elephants. 11 benevolent elephants. 11 benevolent elephants. 11 benevolent elephants. సో పాజ్ చేసుకోండి. మీరు ఒక 5 times ఇది చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మన ప్రాసెస్ తెలుసుగా. ఫస్ట్ కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాం. వర్డ్స్ అంటే వర్బ్స్. కొన్ని వర్బ్స్ నేర్చుకుంటాము, కొన్ని డిఫరెంట్ వొకాబ్ నేర్చుకుంటాము. ఆ వర్బ్స్ని, వొకాబ్ని కలిపి కథలుగా అల్లుకొని ఆ కథల్లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటాం. రివర్స్ ఇంజనీరింగ్ మనది. ఓకే, కొన్ని వర్బ్స్ చూద్దాం. ఈ వర్బ్స్ని V1, V2, V3, V4 ఇలా 4 ఫార్మ్స్గా డివైడ్ చేశాను. ఎల్లప్పుడూ చేస్తే V1, గతంలో అయిపోతే V2, V3, జరుగుతూ ఉంటే V4. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసుకొని ఈ 10 వర్బులు నోటికి బాగా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ చూడడం స్టార్ట్ చేయండి. నిజంగా నాతో ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కసిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు జస్ట్ డూ వాట్ ఐ సే. నేను చెప్పింది ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఈ వర్బ్స్ వచ్చా లేదా చెక్ చేసుకోండి. ఈ వర్బ్స్ బాగా రావాలి నోటికి. దెన్ గో అహెడ్ విత్ ద నెక్స్ట్ క్లిప్. ఓకే, సరే, ఒకసారి అయితే వీటి మీనింగ్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, స్విమ్. ఈదడాన్ని స్విమ్ అంటాం. ఎల్లప్పుడూ చేస్తే స్విమ్, అయిపోతే స్వామ్. ఈదేశాను, స్వమ్, స్విమ్మింగ్. ఆడుకోవడాన్ని ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. బిల్డ్ అంటే కట్టడం. బిల్ట్, కట్టేశాను, బిల్ట్, కట్టేశాను, బిల్డింగ్, కడుతూ ఉన్నాను. కలెక్ట్ అంటే పోగు చేసుకోవడం, జమ చేర్చడం, వీటన్నిటిని కలెక్ట్ అంటాం. కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్, కలెక్టింగ్. డ్రింక్, త్రాగటం, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. చేరుకోవడాన్ని ఏమంటాం? రీచ్, రీచ్, రీచ్డ్, రీచ్డ్, రీచింగ్. వదిలి వెళ్ళిపోవడాన్ని లీవ్. లీవ్కి పాస్ట్, వదిలి వెళ్ళిపోయాము. లెఫ్ట్, లెఫ్ట్, లీవింగ్. నిద్రపోవడం స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్. ఓకే, ఫీల్ అవ్వడం, అనుభూతి పొందడాన్ని ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్, ఫీలింగ్. టేక్ ఏ షవర్. టేక్ ఏ షవర్ అంటే స్నానం చేయటం అని అర్థం. టేక్ ఏ షవర్, టేక్ ఏమవ్వాలి? టుక్. టేకెన్, టేకింగ్. వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు కొత్త వర్డ్స్ కొన్ని చెప్తాను, చూడండి. సి, చూడండి, ఇసుకలో కోటలు కడతా ఉంటాం కదా. ఇసుకలో కోటలు కట్టడాన్ని, ఆ ఇసుక కోటలను ఏమంటాము అని అంటే శాండ్ క్యాజిల్స్ అంటాం. క్యాస్టిల్ కాదు, క్యాజిల్. శాండ్ క్యాజిల్స్ అంటే ఇసుకలో మనం కట్టే కోటలు. సూర్యోదయాన్ని సన్ రైజ్, మరి సూర్యాస్తమయాన్ని సన్సెట్. సముద్రంలో దొరుకుతుంటాయి కదా గవ్వలు, సముద్రపు గవ్వల్ని ఏమంటాం? సీషెల్స్. నెక్స్ట్ సముద్రం పక్కన కానీ వాటర్ బాడీ పక్కన కూర్చొని ఎండలో అలా పడుకోవడం కానీ, ఎండలో కూర్చోవడం కానీ, దాన్ని ఏమంటామంటే సన్ బేతింగ్, సన్ బేతింగ్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి ఇందాక నేర్చుకున్న వర్బ్స్, ఈ కొత్త వొకాబులరీ, ఇవన్నీ కలిపి ఒక చిన్న కథ అల్లుదాం రండి. నాతో పాటు సెంటెన్సెస్ రిపీట్ చేయాలి. రెడీ కదా? చూడండి, ఈరోజు కూడా మనం మొత్తం గతానికి సంబంధించిన సెంటెన్సెసే నేర్చుకుంటాం. గతంలో జరిగిపోయిన ఒక పనిని, గతంలో జరిగిన ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా, అన్ని వీటిలో పెట్టాలి కదా. అన్ని వర్బ్ టూస్ యూస్ చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, మేము లాస్ట్ సండే బీచ్కి వెళ్ళాం. ఎప్పుడు? సన్ రైజ్ కంటే ముందే, సూర్యోదయానికంటే ముందే మేము బీచ్కి వెళ్ళాం. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం? We went to the beach last Sunday before the sunrise. We went to the beach last Sunday before the sunrise. We went to the beach last Sunday before the sunrise. నాతో పాటు చెప్పండి, అప్పుడే నోటికి అలవాటు అయ్యేది. ఓకే, ఇలా పెద్ద పెద్ద సెంటెన్సులు చెప్పడం కూడా రావాలి. ఎస్. నెక్స్ట్, బీచ్కి వెళ్ళిపోయాము.
బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉండడం, సన్ బేతింగ్ చేస్తూ ఉండడం మేము చూసాము. చూడండి, ఇక్కడ స్విమ్మింగ్, సన్ బేతింగ్ అంటే ఇంగ్ ఫామ్, కంటిన్యూస్ యాక్షన్ అని కాదు. అంటే స్విమ్మింగ్ చేయడం అని మీనింగ్, సన్ బేతింగ్ చేయడం అని మీనింగ్ అనమాట. ఇది నౌన్గా యాక్ట్ చేస్తాయి. అంత గ్రామర్ వద్దు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సా, సి అనేది వచ్చిన తర్వాత పక్కన ఇంగ్ ఫామ్ కనిపించాలన్నమాట. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. సి వచ్చిన తర్వాత పక్కన ఇంగ్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, వీ సా మెనీ పీపుల్ స్విమ్మింగ్ అండ్ సన్ బేతింగ్. వీ సా మెనీ పీపుల్ స్విమ్మింగ్ అండ్ సన్ బేతింగ్. ఇప్పుడు 2 సెంటెన్సులు నేర్చుకున్నామా? 2 కలిపి మళ్ళీ ఒక్కసారి చెప్దాం. చూడండి, వీ వెంట్ టు ద బీచ్ లాస్ట్ సండే బిఫోర్ ద సన్ రైజ్. వీ సా మెనీ పీపుల్ స్విమ్మింగ్ అండ్ సన్ బేతింగ్. ఓకే, సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత అక్కడ చాలామంది సన్ బేతింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం చూసాము. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఇప్పుడు మేము అక్కడ ఇసుకలో కొన్ని ఇసుక మేడలు కట్టాము. అప్పుడు ఏం చెప్తాం? కట్టడాన్ని ఏమంటాం? బిల్డ్. బిల్డ్కి పాస్ట్ బిల్ట్. వీ బిల్ట్ శాండ్ క్యాజిల్స్ దేర్. వీ బిల్ట్ శాండ్ క్యాజిల్స్ దేర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందాక చెప్పిన నుంచి ఇప్పటి వరకు, వీ వెంట్ టు ద బీచ్ లాస్ట్ సండే బిఫోర్ ద సన్ రైజ్. వీ సా మెనీ పీపుల్ స్విమ్మింగ్ అండ్ సన్ బేతింగ్ అండ్ వీ బిల్ట్ సమ్ శాండ్ క్యాజిల్స్ దేర్. ఓకే, మళ్ళీ ఒక్కసారి, వీ వెంట్ టు ద బీచ్ లాస్ట్ సండే బిఫోర్ ద సన్ రైజ్. వీ సా మెనీ పీపుల్ స్విమ్మింగ్ అండ్ సన్ బేతింగ్. వీ బిల్ట్ క్యాజిల్స్ దేర్. అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కసారి నెక్స్ట్ చూడండి, సరదాగా ఇసుకలో కోటలు కట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే అక్కడ నుంచి కొన్ని రాళ్ళు, కొన్ని గవ్వలు, సముద్రపు గవ్వలు ఇవన్నీ వస్తూ ఉంటే వాటిని ఏరుకున్నాం, పోగు చేసుకున్నాం. పోగు చేయడాన్ని collected. We collected seashells and beautiful rocks. We collected seashells and beautiful rocks. Okay? See, ఇప్పుడు మొత్తం కలిపి ట్రై చేద్దామా? We went to the beach last Sunday before the sunrise. We saw many people swimming and sunbathing there. We built some sand castles. We collected seashells and బ్యూటిఫుల్ రాక్స్. అర్థమైందా? ఇది ఇప్పుడు ఒక్కసారి చూడండి, కలెక్ట్ చేసేసాం. కలెక్ట్ చేసి ఆడుకొని స్విమ్ చేసి కలెక్ట్ చేసి ఇదంతా అయ్యేటప్పటికి మాకు బాగా ఆకలేసేసింది. ఆకలేస్తే ఇప్పుడు చూడండి, వీ స్వామ్ ఫర్ అన్ అవర్. ఒక 1 అవర్, ఎప్పుడైనా సరే ఒక గంట పాటు అని అన్నప్పుడు ఫర్ అన్ అవర్. ఫర్ అన్ అవర్. ఓకే, మన ఇద్దరం ఒక 1 అవర్ మాట్లాడుకుందామంటే లెట్స్ టాక్ ఫర్ అన్ అవర్. ఫర్ అన్ అవర్ అంటే గంట పాటు, గంట సేపు అని చెప్తాం. ఇప్పుడు చూడండి, వీ స్వామ్ ఫర్ అన్ అవర్. మేము అక్కడ గంట సేపు స్విమ్ చేసాము. తర్వాత వీ ఏట్ డెలిషియస్ ఐస్ క్రీమ్ కోన్స్. తర్వాత బాగా దప్పికైంది, ఐస్ క్రీమ్ తిన్న వెంటనే మనకు నీళ్ళు తాగాలనిపిస్తుంది కదా. సో వీ డ్రాంక్ కోల్డ్ వాటర్. వీ డ్రాంక్ కోల్డ్ వాటర్. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, వీ స్వామ్ ఫర్ అన్ అవర్. వీ ఏట్ డెలిషియస్ ఐస్ క్రీమ్ కోన్స్. Then we drank cold water. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. నా తర్వాత దయచేసి రిపీట్ చేయండి. పాజ్ చేసుకునే అవసరం అయితే రిపీట్ చేయండి. ఇక్కడిది చూసి నోటితో అనాలండి. జస్ట్ వినేస్తానండి, రాసేసుకుంటానండి, నో. ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తోంది అదే, రాసుకోవడం, చదవడం, ఇలా అయిపోతుందండి. కాదు, మెయిన్ 2 థింగ్స్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే వినాలి, పలకాలి. వినాలి, పలకాలి. ఈ 2 ఎక్సర్సైజ్ చేయండి. రాకపోతే అప్పుడు చూద్దాం, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనకి తెలుగు అలాగే వచ్చింది. కావాలంటే ఒకసారి మీ చిన్నతనానికి వెళ్ళిపోయి ఆలోచించుకోండి, ఎలా వచ్చింది తెలుగు. విన్నాము, పలికాము. ఇప్పుడు కూడా అదే చేద్దాం, వినాలి, పలకాలి. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. We went to the beach last Sunday before the sunrise. We saw many people swimming and sunbathing. We built some sand castles there. We collected some seashells and beautiful rocks. After that, we swam for an hour. Then we ate delicious ice cream cones. We drank cold water. తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మేము బీచ్ నుంచి అక్కడి నుంచి వచ్చేసాం. We left the beach at sunset.
సన్సెట్ అప్పుడు అంటే సూర్యాస్తమయం టైంలో మేము అక్కడి నుంచి వచ్చేసాం. వదిలిపెట్టి వచ్చేయడాన్ని లీవ్ అంటాం. లీవ్కి పాస్ట్ లెఫ్ట్. వీ లెఫ్ట్ ద బీచ్ ఎట్ సన్సెట్. వీ లెఫ్ట్ ద బీచ్ ఎట్ సన్సెట్. సన్సెట్లో బీచ్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత ఆడుకొని ఏమైంది? వీ ఫెల్ట్ టయర్డ్. బాగా టయర్డ్గా అనిపించింది. వీ ఫెల్ట్ టయర్డ్ బట్ హ్యాపీ. టయర్డ్నెస్లో కూడా చాలా సంతోషం ఉండింది. వీ హ్యాడ్ ఏ గుడ్ టైం కాబట్టి. వెన్ వీ రీచ్డ్ హోమ్. మేము ఇంటికి చేరిన తర్వాత మేము చాలా ఎప్పుడు చూడండి, వెన్ అంటే ఎప్పుడు చెప్తామంటే అప్పుడు, ఆ సమయంలో. మేము ఇంటికి చేరుకున్న తర్వాత వెన్ వీ రీచ్డ్ హోమ్ అప్పుడు ఏమనిపించింది? వీ ఫెల్ట్ టయర్డ్ బట్ హ్యాపీ. We felt tired but happy when we reached home. ఇంటికి చేరుకున్న తర్వాత టయర్డ్గా అనిపించినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మొత్తం కలిపి కమాన్, రెడీయా మీరు గేమ్కి? ఎస్. We went to the beach last Sunday before the sunrise. We saw many people swimming and sunbathing there. We built some sand castles. We collected some seashells and beautiful rocks. After that, we swam for an hour. We ate or we had delicious ice cream cones. We drank cold water. We left the beach at the sunset. When we reached home, we felt tired but happy. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది మన గేమ్తో కూడినటువంటి ఒక చిన్న యూసేజ్ మేకింగ్. చిన్నగా ఒక చిన్న కాంటెక్స్ట్ నేర్చేసుకున్నాం. ఈ కాంటెక్స్ట్లోంచి మనము హ్యాపీగా కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం. కొన్ని వర్బ్స్ని, కొన్ని వొకాబులరీని అప్లై చేసి ఒక కాంటెక్స్ట్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మీ టర్న్ ఏంటి? ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అని అంటే, ట్రై టు మేక్ సమ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఇట్. దీనిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి. ఎలా? నేను కొన్ని క్వశ్చన్స్ మేక్ చేసి చూపిస్తాను మీకు. తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో నాకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాలి. ఓకే, దట్స్ యువర్ టర్న్. ఏమండి, ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ట్రై చేయాలి. నేను జస్ట్ వీడియోస్ చూసేస్తానండి, ఇంగ్లీష్ వచ్చేయాలంటే నెవర్. అది జరగనే జరగదు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి ఒక అడుగు ముందుకేసి ప్రయత్నిస్తేనే యూ విల్ గెట్ ఇట్. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మేక్ చేశాను, వాటిని చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? వేర్ డిడ్ యూ గో లాస్ట్ సండే? లాస్ట్ సండే మీరు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు మన కథలో నుంచి మీరు ఆన్సర్ చెప్పండి. వీ వెంట్ టు ద బీచ్ లాస్ట్ సండే. నెక్స్ట్ వన్, వాట్ డిడ్ యువర్ కిడ్స్ ప్లే విత్ దేర్ ఫ్రెండ్స్? మీ కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం ఆటలు ఆడుకున్నారు? వాట్ వర్ పీపుల్ డూయింగ్ ఎట్ ద బీచ్? బీచ్ దగ్గర పీపుల్ ఏం చేస్తూ ఉండడం మీరు చూశారు? అప్పుడు మీరు చెప్పాలి, పీపుల్ వర్ స్విమ్మింగ్ అండ్ సన్ బర్తింగ్ అని. నెక్స్ట్ వన్, వాట్ డిడ్ యూ బిల్డ్ ఎట్ ద బీచ్? బీచ్ దగ్గర ఏం కట్టారు? వీ బిల్డ్ సమ్ శాండ్ క్యాసిల్స్ ఎట్ ద బీచ్. హౌ లాంగ్ డిడ్ యువర్ కిడ్స్ స్విమ్? ఎంతసేపు మీ కిడ్స్ స్విమ్ చేశారు? దే స్వామ్ ఫర్ అన్ అవర్. నెక్స్ట్, వాట్ డిడ్ యూ ఈట్ ఎట్ ద బీచ్? బీచ్ దగ్గర ఏం తిన్నారు? అప్పుడు ఏం చెప్పాలి? వీ ఏట్ డెలిషియస్ ఐస్ క్రీమ్ కోన్స్. ఇలా ఉండాలి ఆన్సర్. వాట్ డిడ్ యూ కలెక్ట్ ఫ్రమ్ ద బీచ్? We collected some seashells and beautiful rocks. చూసారా, క్వశ్చన్స్ వచ్చాయి, ఆన్సర్స్ వచ్చాయి. కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ సంభాషణ. ఏంటి? క్వశ్చన్లు అడగడం, ఆన్సర్లు చెప్పడం. ఇదే కదా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చేసేది. సో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము, ఆన్సర్స్ చెప్తున్నాము అండ్ కథలు అల్లుతున్నాము. ఇంతకంటే ఏం కావాలండి ఇంగ్లీష్లో? ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ మైండ్లో ఎన్గ్రేవ్ అయిపోతాయి ఇవన్నీ కూడా. మీకు తెలియకుండానే వితౌట్ యువర్ ప్రాపర్ నాలెడ్జ్ యూ విల్ స్టార్ట్ స్పీకింగ్. ఖచ్చితంగా మీరు మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. ప్రొవైడెడ్ ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, నాతో పాటు అంటూ ఉండాలి నేను అంటున్నప్పుడు. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. హోప్ యూ లవ్ ద సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఏంటి? నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటండి, ఎలా ఉంది? నచ్చిందా? ఎంత ప్రాక్టీస్ చేశారు? ఎన్ని క్వశ్చన్స్ మేక్ చేశారు? ఆ క్వశ్చన్స్ ఏంటి? మీరు కమెంట్ సెక్షన్లో పెడితే అదొక్కటే చాలు మీ నుంచి. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అండ్ మీరు ఒక్కళ్ళే నేర్చుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ జర్నీలో పార్ట్ అయ్యేలాగా వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.